చూస్తున్నారు ఫ్రెండ్స్, కేవలం 15 నిమిషాల లోపలనే హల్వా తీసుకోవచ్చు. వండర్ఫుల్, చాలా బాగుంది. బయట దొరికేటువంటి కోవా స్వీట్స్, అదేవిధంగా పిండి స్వీట్స్ కంటే కూడా ఇది న్యాచురల్ స్వీటు. మన ఇంట్లోనే మనకు దొరికేటువంటి ఒక ఐటమ్స్తో తీసుకున్న స్వీటు. కేవలం క్యారెట్, చక్కెర, అదేవిధంగా ఇలాయచి, నెయ్యితో చేసింది. చక్కెర బదులుగా మనం వాడాలనుకుంటే బెల్లం కూడా వాడచ్చు. బెల్లంతో కూడా వేరే ఫ్లేవర్ వస్తుంది. దానికి కొంత రోజ్ వాటర్ వేయవచ్చు, లేదా రోజ్ పెటల్స్ వేయవచ్చు. దయచేసి ఇటువంటి మంచి మంచి వీడియోస్ కొరకు కిచెన్ తాతను చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా పంపాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. అందరూ ఇలా బాగున్నారా? కిచెన్ తాత ఛానల్ స్వాగతం. ఈరోజు మనం ఇంతకుముందు ఒక హాట్ ముట్టీలు చేసుకున్నాం, చికెన్ ముట్టీలు. ఇప్పుడు ఒకటి స్వీట్ ఐటమ్ చేద్దాం, క్యారెట్తో హల్వా. చిన్నపిల్లలకంతా ఎంతో ఇష్టమైనటువంటిది, అదేవిధంగా స్వీట్ ప్రియులకు కూడా చాలా ఇష్టమైనటువంటి ఒక ఐటమ్ ఇది. ముందుగా ఇటువైపు ఉన్నటువంటి తొడిమెలను చక్కగా కట్ చేసుకోవాలి. ఎడ్జెస్ కట్ చేసుకుంటే కడిసి పక్క పెట్టుకోవాలి. ఎడ్జెస్ కట్ చేసిన తర్వాత ఈ విధంగా ఫ్రెష్గా కడుక్కోవాలి. ఈ విధంగా కింద మొత్తం స్కాల్పెల్గా, అంటే మొత్తం ముక్కలు ముక్కలుగా అయిపోతుంది. తురిపినటువంటి యొక్క క్యారెట్ అనేటువంటి ఇట్లా అయిపోతుంది. ఇదంతా కూడా మళ్ళీ వేరే పాత్రలోకి తీసుకోవడం జరుగుతుంది. కమ్మని క్యారెట్ వాసన వస్తుంది. చాలా బాగుంది స్మెల్, చూస్తున్నారు కదా. ఫ్రిడ్జ్ నుంచి ఇప్పుడే ఫ్రెష్గా తీసేటువంటి ఒక చక్కటి గుమగుమ నెయ్యి, చాలా బాగా మంచి వాసన వస్తుంది, కమ్మటి వాసన. ఎటువంటి కెమికల్స్ లేకుండా, ఎటువంటి అదర్ ఇంగ్రీడియంట్స్ లేకుండా న్యాచురల్గా మనం ఇంట్లో చేసుకొని పిల్లలకు స్వీట్ తయారు చేసి పెట్టవచ్చు. పండుగ రోజుల లోపల, అదేవిధంగా వివిధ ప్రత్యేకమైనటువంటి రోజుల లోపల కూడా ఈ విధంగా నెయ్యితో చేసినటువంటి ఐటమ్స్ పెడితే పిల్లల యొక్క ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఈ పొయ్యి పైన చిన్న కడాయి పెట్టుకోవాలి. తర్వాత ఒక 2 చెంచాల నెయ్యిని, సరిపోయేంత నెయ్యి వేస్తే కొంచెం వేడెత్తుంది. కొంచెం వేడెక్కగానే వెంటనే మంట కొంచెం చల్లార్చి తక్కువ పెట్టి సిమ్లో పెట్టేసి ఇది వేసుకోవాలి.
ఎట్టి పరిస్థితుల్లో మంట ఎక్కువ పెట్టద్దు, సిమ్ లోపలనే దూరగా వేయించుతూ ఉండాలి. ఈ టైం టేకింగ్ ప్రాసెస్ కొంత ఒక 10-15 మినిట్స్ టైం పట్టవచ్చు. ఇలాచీ పలుకులు, ఇలాచీ వచ్చిన తర్వాత లోపల నుంచి పలుకులు వస్తాయి. ఇలాచీ పలుకులు మంచి న్యాచురల్ ఫ్లేవర్ వస్తుంది. వాటిలో వేస్తున్నాం. ఇవి నెయ్యిలో వేయించబడతాయి. ఫ్లేవర్ అనేది వాటికి కొంచెం అంటేస్తుంది. తప్పనిసరిగా కలుపుతూ ఉండాలి. ఇట్లా లేకుంటే అడుగంటి పోయే అవకాశం కూడా ఉంది. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఈ విధంగా పచ్చివాసన పోయేంత వరకు లైట్గా వేయించుకోవాలి. ఒక 5 మినిట్స్ టైం తీసుకుంటే ఈ పచ్చివాసన అంతా కూడా పోయి చక్కగా వేయించబడుతుంది. ఒక కప్పు అది తురుముకు ఒక కప్పు చక్కెర కూడా వేస్తున్నాం. చూద్దాం చక్కెర వేసిన ఏమవుతుందో. మామూలు చక్కెర వేయగానే మొత్తం కూడా బెడ్ అయిపోతుంది, వాటర్గా మారిపోతుంది. అప్పటికి డ్రైగా ఉన్నటువంటి ఒక ఐటమ్ మొత్తం పచ్చిగా మారిపోయింది. ఈ వాటర్ అంతా కూడా మాకు చక్కెర చూసేది వాటర్. ఇది చక్కగా కలుపుకోవాలి. ముద్ద వచ్చేంత వరకు ఇట్లా కలుపుకుంటూనే ఉండాలి. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో కేవలం 3 ఐటమ్స్: క్యారెట్ హల్వా, అదేవిధంగా చక్కెర, దాంతోపాటుగా ఇలాచి. కేవలం 3 ఐటమ్స్తో మనం ఇంట్లో పిల్లల స్వీట్ చేయొచ్చు. అదేవిధంగా మనకు గోలించడానికి మాత్రం నెయ్యి కావాలి. ఈ విధంగా చక్కెర, నెయ్యి, క్యారెట్, వాటితో పాటు లైట్గా ఫ్లేవర్ కొరకు ఇలాచీలు, వీటితో మనకు చక్కగా క్యారెట్ హల్వా రెడీ అవుతుంది. ఇది ఒక 5 మినిట్స్ లోపల మనం ఉంచగలిగితే మొత్తం మెల్ట్ అయిపోయి చక్కటి పర్ఫెక్ట్ హల్వా రెడీ అయ్యే అవకాశం ఉంది. చూడండి, చూద్దాం చక్కెర సరిపోయింది లేదని చిన్నగా టేస్ట్ చేద్దాం. ఇప్పుడు ఓకే, బాగానే ఉంది. కానీ కొంచెంసేపు మళ్ళీ ఈ మెల్లిన చక్కెర దగ్గర రావాలంటే ఒక 5 మినిట్స్ టైం పడుతుంది. చూస్తున్నారా, మొత్తం బాయిల్ అవుతుంది. మళ్ళొకసారి బాగుంటుంది. ఈ వాటర్ కాంటెంట్ అంతా కూడా దగ్గర పడేసే వరకు మనం దగ్గర తీసుకోవాలి. షుగర్ అంతా సిరప్ మాదిరిగా బారిపోయింది. కొంచెం పెద్ద కొంచెం లైట్గా అట్లా మంట తగ్గించుకోవాలి. ఇంట్లో కొంతమంది రోజు వాటర్ వేస్తారు. ఎవరి మన రోజు పిటర్స్, గులాబ్ చెట్టు మన ఇంట్లో ఉంటే రోజు పిటర్స్ చేస్తే కూడా బాగుంటుంది. ఓకే, ఒక 5 నిమిషాలు చల్లనిద్దాం. ఇప్పుడు బౌల్లో తీసుకుంటున్నాం. చూస్తున్నారు ఫ్రెండ్స్, కేవలం 15 నిమిషాల లోపలనే
క్యారెట్ తురుము కూడా ఒక 5 నిమిషాలు, ప్రిపరేషన్కి ఒక 10 నిమిషాలు, మొత్తం 15 నిమిషాల లోపల టిఫిన్ చేసిన సమయం లోపల పిల్లలకు వేడివేడిగా ఈ విధంగా హల్వా చేసి ఇవ్వచ్చు. వండర్ఫుల్, చాలా బాగుంది. బయట దొరికేటువంటి కోవా స్వీట్స్, అదేవిధంగా పిండి స్వీట్స్ కంటే కూడా ఇది న్యాచురల్ స్వీటు. మన ఇంట్లోనే మనకు దొరికేటువంటి ఒక ఐటమ్స్తో చేసుకున్న స్వీటు. కేవలం క్యారెట్, చక్కెర, అదేవిధంగా ఇలాయచీ, నెయ్యితో చేసింది. చక్కెర బదులుగా మనం వాడాలనుకుంటే బెల్లం కూడా వాడచ్చు. బెల్లంతో కూడా వేరే ఫ్లేవర్ వస్తుంది. దానికి కొంత రోజ్ వాటర్ వేయవచ్చు, లేదా రోజ్ పిట్టల్స్ కూడా వేయచ్చు. దయచేసి ఇటువంటి మంచి మంచి వీడియోస్ కొరకు కిచెన్ తాతను చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా పంపాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.